మరో అరగంటలో కుండపోత వర్షం కురవబోతోంది. వానాకాలం వస్తుందంటేనే హైదరాబాద్ వాసులు గజగజ వణికిపోతున్నారు. చిన్న వర్షం కురిస్తేనే భాగ్యనగరం ఆగమాగమవుతోంది. జస్ట్ అరగంట చినుకులు పడితే చాలు రోడ్లన్నీ చెరువులా మారిపోతాయి. కాలనీలే మునిగిపోతాయి. సిటీలో రెయిన్ ఎఫెక్ట్ కు 24/7 అలర్ట్ గా ఉన్నామంటున్నారు అధికారులు. జిహెచ్ఎంసీలో 30 సర్కిళ్లలో 30 డిఆర్ఎఫ్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా చేస్తున్నామని చెప్పారు. మనకు జిహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్ గాను 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మనకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 24/7 కూడా వీళ్ళు ఉంటారు. ముఖ్యంగా కింద చూసినట్టయితే అక్కడ మనకు విండీ వెబ్సైట్ నుంచి కూడా మనకు తెలుస్తుంది మాన్సూన్ విండ్స్ ఎట్లా ఉన్నాయని. అదేవిధంగా ఐఎండీ వెబ్సైట్ నుంచి ఎప్పటికప్పుడు ఏ వార్డులలో వర్షము రావచ్చు అనేది అది 2 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ అనేది మనము నరుతి రాకతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివార్లోని మద్దిలేరువాగు ఉప్పొంగుతోంది. ఎర్రమల కొండల్లో మద్దిలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలోని వరద పోటెత్తుతోంది. కడప జిల్లా పులివెందుల్లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు జిల్లాలోనూ పలు చోట్ల వానలు కురుస్తున్నాయి.